నిజంగా నా రక్తంతో కోస్తే రెడ్ కూన్ వస్తా అంటే రెడ్ కాదు కాషాయం కూడా వస్తాయి కావాలంటే చూడు చూసుకో అన్న కాషాయం చేసుకో అన్న బ్లేడ్ చేసుకో కాషాయం కూడా వస్తాయి ఎట్లా అయిపోయిందా నేను అట్లా అయిపోయింది అన్న ఒకవేళ నా లోపల కాషాయం ఉంది మొత్తం కాషాయం ఉంది రైట్ మందు అవుతాను లే మందు లేదు సిగరెట్ లేదు ఏం అలవాటు లేదు ఒకే ఒక అలవాటు ఉంది టీ తాగుతా ఎక్కువ అంటే ఎక్కువ టీ తాగుతాయి ఎప్పుడు తాపిస్తాం మరి నాకు టీ మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత పోదాం లేదంటే ఇంటర్వ్యూ చేస్తే కూడా పోయి టీ తాగుదాం అందులో ఏముంది అన్న నితిన్ నందకర్ భాయ్ నిజంగా చెప్పండి మాధవి లత గారు గెలుస్తారు అని అన్నారు కదా అవును లాస్ట్ టైం మీకు 2 లక్షల ఓట్లు పడ్డాయా బీజేపీ పార్టీకి అవును మొత్తం ఎన్ని ఓట్లు మీ హైదరాబాద్లో 2 lakhs చేంజ్ మనకి పడింది అన్న ఈసారి 10,70,000 మొత్తం హైదరాబాద్ పార్లమెంట్కి ఓటింగ్ అయిపోయినారు అందులో నేనేమనుకున్నా 50-50 ఓటింగ్ ఎందుకంటే హిందువులు కూడా మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు కానీ హిందూ కాదు ముస్లిమ్స్ వాళ్ళు కూడా సిక్స్ జైన్స్ అందరూ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేసినారు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ డిపాజిట్ కూడా రాదు అంతేనా రాదు మాధవి లతకు టికెట్ అనౌన్స్ చేసిరు అనౌన్స్ చేసిన వెంటనే రాజా సింగ్ ఐడియా ఉందా ఎవరు రాజా సింగ్ నా అన్న మీ అన్న అవును మీ అన్న కదా అవును మాధవి లత ఏమవుతుంది అక్క అవుతుంది కదా ఆ మాధవి లతను రాజా సింగ్ ఏమన్నాడు అంటే మొగోళ్ళు ఎవరు లేరా బీజేపీలో ఆడోళ్ళకి టికెట్లు ఇస్తున్నారు అని అన్నాడు రాజా సింగ్ అన్నాడా అని లేదా రాజా సింగ్ జవాబు కూడా ఇస్తా రాజా సింగ్ గారు చెప్పినారు కానీ మాధవి లత గారికి చెప్పలేదు ఎవరైతే అపోజిషన్ పార్టీలో ఉన్నారో ఆయనకి కూడా చెప్పినారు మా దగ్గర కూడా మొగుడు కూడా ఉన్నారు కానీ ఝాన్సీకి రాని మాధవి లత కూడా వచ్చినని ఆ స్టేట్మెంట్ కూడా ఉంది మళ్ళీ ఆయన కూడా చెప్పినాడు నితిన్ నందకర్ భాయ్ నేను వచ్చి ఇప్పుడు ఏకదమ్ ఇంటర్వ్యూలో గల్లా పట్టుకొని ఏం నితిన్ నాటకాలు చేస్తున్నావు అని చెప్పేసి ఒక 10 నిమిషాల తర్వాత నితిన్ నందకర్ మంచోడు చాలా మృదు స్వభావి చాలా హీరో చాలా హ్యుమానిటీ కల్ల వ్యక్తి అని అంటే నీకేమనిపిస్తుంది చెప్పు లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా మీరు నాకు చెప్పే నితిన్ నువ్వు ఎట్లా ఉందో నువ్వు మొత్తం తమాషా చేస్తున్నారు నువ్వు గలీజ్గా పని చేస్తున్నారు నువ్వు వేస్ట్ ఉన్నావు నువ్వు మొత్తం ముస్లిం వ్యతిరేకంగా మాట్లాడుతావు నువ్వు దేశ విరోధంగా మాట్లాడుతావు నువ్వు చాలా డేంజర్గా ఉన్నావు మీరు చెప్పినావు అన్న మీరు చెప్తే నేను నెక్స్ట్ టైం మీరు ఇంటర్వ్యూ తీసుకుంటా అంటే ఇంటర్వ్యూ ఇవ్వలేదు అన్న నీకు ఇంటర్వ్యూ అన్న నువ్వు మంచి మాట్లాడలేదు చెప్పలేదునా అట్లాంటి మాటలు ఉంటాయన్న మీరు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు మేము కొన్ని మాటలు మాట్లాడుతూ అప్పుడు ఆ మాటలు పట్టుకొని పోతే రాదు జీవితంలో ఏదైనా మంచి సాధారణ జీవితంలో మంచి పోవాలి అంటే కొన్ని రకాల కొంచెం కాంప్రమైజ్గా చేసుకొని పోతే చాలా మంచిగా ఉంటాయి అన్న ఓకే అంటే మీ పార్టీలో మీకు అసలు సఖ్యత ఉన్నదా అని అంటే నా పార్టీలో నాకు సఖ్యత లేదంటే ఈరోజు నాకు ఎంత పొజిషన్ రాదు ఈరోజు కూడా నేను మొత్తం హైదరాబాద్ పార్లమెంట్ కానీ గోల్కొండ జిల్లాల కార్పొరేషన్ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో నాకు ఎంత బాధ్యత ఇచ్చి నువ్వు చేసుకొని చాలా మంచిగా చేస్తావు అని నాకు నమ్మకం పెట్టి చాలా బాధ్యత ఇచ్చినారు ఆ బాధ్యత కూడా నేను ఫుల్ఫిల్గా చేసినా రైట్ ఓకే ఇందాక ఏమేం చేసినావు నువ్వు అసలు ఏం చేసినావు అసలు నితిన్ నందకర్ ఏం పని చేసిండు ఎవరు నితిన్ నందకర్ అంటే అలా ఒక మాట చెప్పిను గోరక్ష చేసినామన్నా అని అన్నావు చేసినారా నిజంగా చాలా ఎక్కువ చేయలేదు కానీ గౌరక్ష ఎవరైతే చేస్తున్నారో ఆయన పైన ఏదైతే దాడి చేస్తున్నారో డెఫినెట్లీ ఆయనతో మేము ఉన్నా చాలా మంది ఉన్నారు పవన్ గారు ఉన్నారు కాలుభాయ్ ఉన్నారు చాలా మంది గౌరక్ష చేస్తున్నారు ధీరజ్ అని ఇప్పుడు పోయినారు ఆయన కూడా చాలా చేస్తున్నారు 24/7 గౌరక్ష చేస్తున్నప్పుడు నాకు ఒక బాధ్యత ఉంది నేను ఒక భారతీయ జనతా పార్టీలో ఒక సిటీ ప్రెసిడెంట్గా ఉన్నా గౌరక్ష ఉంటే అప్పుడు గౌరక్షకి సపోర్ట్ చేసిన కొంచెం పిలిస్తే అక్కడ పోయినా కానీ ఇప్పుడు ఏముంది అంటే చేస్తున్నప్పుడు ఏదైనా బాధ వస్తే ఆయన దగ్గర పోయి నాకు ఆయనకి సపోర్ట్ చేయాలి నా బాధ్యత ఇప్పుడు కూడా చేస్తా ముందు కూడా చేస్తూనే ఉంటా ఓకే గోరక్ష చేస్తున్నావు కదా అవును రైట్ గోలోనే ఎక్కువ బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేది హిందువులే అని చెప్పేసి కొన్ని దర్యాప్తు సంస్థలు చెప్తా ఉన్నాయి అన్న కొన్ని దర్యాప్తు సంస్థలు చెప్తున్నారు కానీ ఆ ప్రూఫ్ ఇప్పుడు దాకా రాలేదు ఒకవేళ మీరు గూగుల్ చేయండి ఒకవేళ అట్లా గూగుల్ చేయండి ఒకవేళ బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి కంపెనీ గూగుల్ ఓనర్స్ ఎవరో చూడండి గూగుల్ తోని మనం ప్రూఫ్ చేయకు రాదు ఎందుకు అంటే ఒకవేళ నిజంగా అట్లాంటి మనిషి ఉంటే మేము డెఫినెట్లీ యాక్షన్గా తీసుకుంటా ఇప్పుడు కూడా మేము చాలా స్లాటర్స్ బంద్ చేయాలి ఎవరైతే పని చేస్తున్నారో ఆయన పైన యాక్షన్ తీసుకోవాలి అని మేము పోరాడుతూనే ఉన్నాను రైట్ ఇప్పుడు మీరు చార్మినార్ దగ్గర కావచ్చు ఆ గల్లీలో తిరుగుతూ ఉంటే బీఫ్ వేలాడదీస్తారు అవును చూసిరా మీరు చాలా దగ్గర చూసినా చాలా దగ్గర కూడా పోరాడుతున్నాం ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్ తర్వాత కూడా నేను మాధవి లత కానీ సెంట్రల్ టీమ్తో కూడా మాట్లాడి ఎవరైతే సరౌండింగ్ ఏరియాస్లో
గౌహత్య మాసం ఆయన సెల్ చేస్తున్నారు, ఆ చేయవద్దు అని మేము అది దాంట్లో కూడా. అయితే నేను ఒక ఇంటర్వ్యూ చేసిన నిన్న, ప్రొఫెసర్ కాసిం అని చెప్పేసి. ఓకే. ఆయన ఇంటర్వ్యూలో అడిగిన, నేను నిజంగా ఒక ఆవును కానీ ఎద్దును కానీ కోయడం నేరమా అని అడిగిన. ఆయన ఏమన్నాడు అని అంటే, ఆవు చాలా పవిత్రమైనది, ఆవును కోయొద్దు, ఆవును హింసించొద్దు అని చెప్పేసి ఆదేశ సూత్రాలలో ఉంది. కాకపోతే ప్రాథమిక హక్కులో అది చేర్చలేదు, అది రూల్ కాదు. ప్రాథమిక హక్కులో కనుక అది ఉంటే గోహత్య నేరము అని చెప్పేసి అది చేయకుండా ఉండాలి. ఆదేశ సూత్రాల్లో ఉంటే అది చేయొచ్చు, చేయరాదు, అది ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్టుగా తను చెప్పిండు. అండ్ ఇంకొక అంశం ఏంటంటే, ఈ టీబీ ఉంటుంది కదా, ఐడియా ఉందా? టీబీ ఈజ్ అ డిసీజ్. ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు ఈ బీఫ్ తినడం వల్ల ఇంకా అంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉండి వాళ్ళు దానికి తట్టుకొని నిలబడేంత శక్తి వాళ్ళకు వస్తుందట, ఆహారం అలవాటుగా ఉన్న వాళ్ళకి. నేనైతే అన్న ఏం చెప్తున్నా అంటే, అట్లాంటి ఆలోచన ఉంటే చచ్చిపోవాలి, చాలా మంచిగా ఉంటాయి, చచ్చిపోవాలి. టీబీ ఏమన్నా ఈరోజు క్యాన్సర్ కూడా ఉన్నాయి, చాలా బిమారీలు వస్తుంది. మనం ఈరోజు కోవిడ్లో కూడా చాలామంది దగ్గర పైసలు ఉన్నారు, చాలామంది దగ్గర సంపాదించి చాలా ఉంది, సెలబ్రిటీస్ చాలామంది పోయినారు. ఆ గౌమాంసంతో తింటే మంచిగా ఉంటాయని చాలా నీచమైన ఆలోచన. ఒకవేళ అట్లా ఉంటే చచ్చిపోవాలి, ఉండవద్దు, చచ్చిపోవాలి. కానీ అట్లా